సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమాకుల ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ మేరకు వడ్ల కొనుగోలు కేంద్రంలో కల్పిస్తున్న సౌకర్యాలను, రైతుల నుండి కొనుగోలు చేస్తున్న ధాన్యం సేకరణ వివరాలను సెంటర్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వడ్లను అమ్ముకొని వారం రోజులు గడిచినా ఇంతవరకు వారి అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 2 రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు వేయడం జరిగిందని, అదే మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అకౌంట్లలో డబ్బులు వేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి సగం ధరకే అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. ఓవైపు అకాల వర్షాలు, వరదలతో భయాందోళనలో ఉన్న రైతులకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చూస్తూ ఉంది. ముఖ్యంగా చాలా జిల్లాల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం తదితర జిల్లాల్లో వడ్ల కొనుగోలు ప్రారంభం చేయకపోవడం వల్ల సగం వడ్లు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. 2320 రావాల్సిన చోట 2000 రూపాయలు 2100కే రైతులు కళ్ళంలోనే వడ్లు అమ్ముకుంటూ ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలు, వడగళ్ల వానతో భయంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక బయటే వడ్లు అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. పోయిన వానకాలంలో కూడా మనం చూస్తే గవర్నమెంట్ చెప్పింది 1,53,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయని చెప్పారు. గవర్నమెంటు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పారు. కానీ కొన్నది ఎంత అంటే 52 లక్షలే. అంటే ఒక వంతు కొన్నారు, 2 వంతులు బయటకే పోయింది. అంటే ప్రభుత్వం తొందరగా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయక 2 వంతుల వడ్లు తక్కువ ధరకు రైతులు అమ్ముకున్నారు. 1 వంతు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా ఇప్పుడు యాసంగి పంటలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అసలు ఈ ప్రభుత్వం రైతు కంటక ప్రభుత్వం అయిపోయింది. ఇది రైతుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతూ ఉంది. ఎందుకంటే రుణమాఫీ అన్నారు, సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. రైతు బంధు అన్నారు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, యాసంగి రైతు బంధు అంతా 2-3 ఎకరాల లోపలనే పడ్డది. అంటే రైతు బంధు వేయలేదు, రుణమాఫీ వేయలేదు. కానీ పండిన పంటనన్నా కొంటున్నారా అంటే సంచులు చూస్తే పాత వేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు ఆలస్యంగా జరుగుతూ ఉంది. ఇవాళ నేను నంగనూరు మండలం పాలమాకుల వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉంటే వారం కింద వడ్లు దించుకుంటే ఇప్పటిదాకా డబ్బులు పడలేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో హైదరాబాద్లో కూర్చొని 48 గంటల్లోనే డబ్బులు వేస్తున్నామని చెప్తున్నారు. 48 గంటలు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారం రోజులైనా కూడా రైతుల అకౌంట్లలో డబ్బులు పడతలేవు.